ప్రతి ఆత్మీయంలో కూడా ఈ రెండు కోణాలు ఉండాలి. ఒకటి, నువ్వు దేవునిని ప్రగాఢంగా నమ్మాలి. రెండు, నువ్వు నమ్మిన దేవుని ఎడల నీవు విశ్వాస్యత, నమ్మకత్వం కలిగి నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్నేదైనా ప్రేమించి ఇస్తే దాన్ని నువ్వు దుర్వినియోగపరచవన్న నమ్మకం దేవునికి ఉండాలి. హల్లెలూయా. నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఆ ఆరోగ్యాన్ని నువ్వు దుర్వినియోగపరచవు అని దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని నేను దుర్వినియోగపరచను, నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి అయ్యో అన్న ఒక నమ్మకత్వం నీలో ఉండాలి. దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను ప్రేమించి ఏదైనా ఇస్తే అన్నిటికంటే విలువైనది కాలం, టైం. టైం అనేది గాడ్స్ గిఫ్ట్. సమయము దేవుని బహుమానం. ఎవడైనా నీకు వెండి కానీ, బంగారం కానీ, ఆస్తి కానీ, అంతస్తులు కానీ బహుమానాలకు ఇవ్వగలడు. కానీ ఒక్క సమయాన్ని నువ్వు దుర్వినియోగపరచుంటే ఒక్క నిమిషం కూడా నీకెవడు ఇవ్వలేడు. కారణం ఏంటి? ఎవడు ఇవ్వలేడు కనుకనే టైం ఈజ్ గాడ్ గిఫ్ట్. సమయం దేవుని బహుమానం. నీకు నమ్మి దేవుడు ఆయుష్నిచ్చాడు, మరొక దినం పొడిగించాడు, మరొక దినం పొడిగించాడు, మరొక దినం పొడిగించాడు, మరొక నెల పొడిగించాడు, మరొక సంవత్సరం పొడిగించాడు. అంత విలువైన జీవితాన్ని నీకు ఇచ్చిన, సంవత్సరాన్ని దేవునికి బహుమానం ఇచ్చిన నీ దేవునికి ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించటంలో నమ్మకస్తుడివేనా? ఆ సమయాన్ని శ్రేష్టమైన దానికి ఉపయోగించిన విశ్వాసత గలవాడవేనా? అలాగే ధనం ఇచ్చాడు. ధనం కూడా దేవుడిచ్చింది విచ్చలవిడితనంగా ఖర్చు పెట్టమని కాదు, గుర్తుంచుకోండి. నువ్వు సుఖంగా బ్రతకాలి. రెండు, ఒకటి నువ్వు సుఖంగా బ్రతకటానికి దేవుడిచ్చాడు. రెండు, నీ ద్వారా దేవుని పని జరగటానికి దేవుడిచ్చాడు. మూడు, నీ ద్వారా పేదలు, దరిద్రులు దీవించబడాలని దేవుడిచ్చాడు. ఇందులో నీ పైసా నీకు సుఖాన్ని ఇవ్వకపోయినా, దేవునికి ఇచ్చిన ధనం నీకు సుఖాన్ని ఇవ్వకపోయినా, దేవుడు నీకు ఇచ్చిన ధనం దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడకపోయినా, దేవుడు నీకు ఇచ్చిన ధనం ఇతరులకు మేలు చేయటానికి, ఇతరులకు ఉపకారం చేయటానికి ఉపయోగపడపోయినా నువ్వు ధనం విషయంలో దేవునికి నమ్మకస్తుడవు కాదు. నీకు ఆయుష్ ఇచ్చాడు, మరొక సంవత్సరాన్ని దేవుడిచ్చాడు, మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు. అందులో ఎన్ని సెకండ్స్, ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు నువ్వు దుర్వినియోగం చేశావు? ఎలా తెలుస్తుంది సమయం దుర్వినియోగపరచమని? సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసునా? సమయం ఒక సెకండ్, ఒక నిమిషం నువ్వు వాడేవంటే, ఆ ఒక్క నిమిషం దేవుడు నీకు ఇచ్చాడంటే, ఆ నిమిషం ఏదైనా ఆ నిమిషంలో నువ్వు చేస్తే, ఆ నిమిషంలో నువ్వు చేసిన పని ఫస్ట్ వన్ నీ దేవునికి మహిమ తేవాలి. సెకండ్ వన్ నీకు మేలు కలగాలది. థర్డ్ వన్ ఇతరులకు దీవెనం కావాలి. ఒక్క నిమిషం నువ్వు ఒక పని చేస్తే దేవునికి మహిమ రావాలి, నీకు మేలు కలగాలి, లేదా ఇతరులకు దేవునికరం కావాలి. నువ్వు 10 సెకండ్లు, 10 నిమిషాలు, 10 గంటలు వేస్ట్ చేశావు. ఆ 10 గంటల వల్ల దేవునికి మహిమ రాలేదు, నీకు ఉపయోగం కాలేదు, దానివల్ల ఇంకొకటికి దేవుని కాలేదు. అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని వినియోగపరచటంలో నీవు నమ్మకస్తుడవు
కాదు, నీకు విశ్వాసత లేదు. విశ్వాసత అంటే నమ్మకత్వం అండి. దేవుడు నిన్ను ప్రేమించిచ్చిన ప్రతి సెకండ్ని దేవుని కొరకు వాడగలగాలి. దేవుని మహిమ కొరకు వాడాలి, నీ మేలు కొరకు వాడాలి, ఇతరులకు దేవునికరంగా వాడాలి. దేవునికి ఇచ్చిన ఆయుష్, దేవునికి ఇచ్చిన సమయం, దేవునికి ఇచ్చిన ధనం, ప్రతిదీ కూడా దేవునికి మహిమ తేవాలి, నీకు ఉపయోగకరం కావాలి, ఇతరులకు దీవెన కావాలి. ఇది దేవుని నీతి అండి, దేవుని నీతి. ఈ నీతి విషయంలో నువ్వు నమ్మకత్వం కలిగిన వాడివేనా అని అడుగుతున్నా. నీ విచ్చలవిడితనపు జీవితం నీకు మాత్రమే సుఖాన్ని ఇచ్చేదైతే ఎలా? నీ దేవునికి మహిమ తేవాలి, నీకు మేలు చేయాలి, ఇతరులకు ఉపయోగకరం కావాలి. ఈ మూడు జరగటం లేదంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం విషయంలో, ధనం విషయంలో, అన్ని విషయాలు నువ్వు అపనమ్మకస్తుడవు, విశ్వాస్యత లేనివాడవని అర్థం. కానీ ఆనోకును ప్రస్తావన వచ్చినప్పుడు, ఆనోకును గురించి అతని ప్రస్తావన వచ్చినప్పుడు లేఖనాల్లో రాయబడిన మాట పిస్టీస్ అంటే అతడు అన్ని విషయాల్లో దేవునికి నమ్మకత్వం కలిగిన వాడు. స్తోత్ర. విశ్వాసత గలవాడు, నమ్మకత్వం కలవాడు. అందుకనే అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండేనని సాక్ష్యం అందాడు. అతడు ఇష్టుడై ఉండేనని సాక్ష్యం అందటానికి రీజన్ ఏంటంటే అతనిలో ఉన్న విశ్వాస్యత ప్లస్ నమ్మకత్వం ప్లస్ దేవుని ఎడల తనకున్న ప్రగాఢమైన నమ్మిక. ఇవి ఆనోకును దేవునికి ఇష్టుడై ఉండేటట్లు చేశాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ చెప్పండి. హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఇదే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ కూడా వాడిన పదం ఏంటంటే పిస్టీస్ అనే పదమే వాడాడు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడనియు తనకు వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. దేవుడు ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దయచేయవాడని నమ్మవలేను కదా అని ఉన్న చోట కూడా పిస్టీస్ అనే పదం వాడాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని యొద్దకు వచ్చావు, దేవుడు ఉన్నాడో అన్న నమ్మకం, ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. తన యొద్దకు వచ్చి వారికి ఫలము దయచేస్తాడన్న ప్రగాఢమైన నమ్మకం ఉండాలి. నెక్స్ట్ దేవుడున్నాడో అన్న భయముతో విశ్వాస్యత కలిగి ఉండాలి. దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవునికి నమ్మకత్వం కలిగి ఉండాలి. దేవుడు నిన్ను గుడ్డిగా నమ్మేయాలి. రే నేను వెళ్తుంటే అనుకు వచ్చేస్తాడు వెనుక, మరి అంతే అంతే నమ్మేశాడండి. అడ్డదిడ్డాలకు ఎడి తీసుకెళ్ళాడు తెలియదు దేవుడు. 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు దేవునితో నడవటం అంటే మాట్లాడండి. ఆయన ఎడి తీసుకువెళ్ళాడు, ఎటు వెళ్తే అటు ఆయన అడుగులు ఎటు పడితే ఈయన అడుగులు ఎటు పడ్డాయి. దేవుడు నమ్మేశాడండి. ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా పిస్టిస్ అనే పదమే వాడబడింది. ఈరోజు నీవు కూడా దేవుడున్నాడో అన్న నమ్మకత్వంతో, భయముతో, వణుకుతో, విశ్వాసత కలిగి ఉండాలి. దేవునికి ఎవరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. అక్కడ ఎవరున్నాడు? ఎవరు లేరు. పాపం చేసే ఒక అవకాశం వచ్చింది. అక్కడ ఎవరున్నారు? మాట్లాడరేంటండి? దేవుడు ఉన్నాడో అన్న ఒక విశ్వాస్యత, నమ్మకత్వం నీకు ఉండాలి.
పోతీఫర్ భార్య యోసేపును బలవంతం చేసినప్పుడు అక్కడ వారిద్దరి మధ్య ఎవరు లేరు, ఎవరు చూస్తారనేది కూడా లేదు. ఆ ఇంటి మొత్తం మీద యోసేపు అధిపతిగా ఉన్నాడు. ఆమె ఇష్టపడుతుంది. కానీ యోసేపు పోతీఫర్ భార్యతో ఏమన్నాడో తెలిసిన, ఇంతటి దుష్కార్యము నాకు చేయలేను నేను. కారణం ఏంటంటే నేను దేవునికి భయపడవాడను. దేవుడున్నాడు అన్న ఒక భయం యోసేపును పాపము చెయ్యనివ్వలేదో. ఇది కదా నమ్మకత్వం అంటే. నువ్వు ఒక్కడివే ఉంటే పాపం చేసేస్తావా? నువ్వు ఒక్కడివే ఉంటే బుద్ధబొమ్మలు చూసేస్తావా? నువ్వు ఒక్కడివే ఉంటే ఫోన్ని దుర్వినియోగపరిచేస్తావా? నీ తల్లిదండ్రులు మోసం చేసేస్తావా? నువ్వు ఒక్కదాన్ని ఉన్నప్పుడు, నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు తగా చేసేస్తావా? యోసేపు లేని నమ్మకత్వం లేదా? హలో, ఈ నమ్మకత్వం నీకుందా? నమ్మకత్వం ఉండాలండి. యోసేపు అంటాడు, నేను దేవునికి భయపడవాడిని కనుక ఈ దుష్కార్యం నేను చేయలేను. ఇది నమ్మకత్వం అంటే.